నమస్కారం. మధురములు ప్రేక్షకులందరికీ వరలక్ష్మి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మౌన యోగ ధ్యానాలతో పాటు మనిషి మానవీయ విలువలను కలిగినప్పుడే దైవానికి దగ్గరవుతారు. అలానే మనసు నిర్మలంగా పవిత్రంగా ఉన్నప్పుడే దైవం మన చెంత ఉంటుంది. అలానే కోపం, ద్వేషం, అసూయ పక్కన పెట్టాలి. ప్రేమ, ఆప్యాయత, అహింసను అలవర్చుకోవాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు నా దగ్గర కాదు, నేనే మీ మనసులో ఉంటాను అంటారు దేవుళ్ళు. సో ఈ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి మంచి స్వీట్ తో మీ ముందుకు వచ్చేసా. దాని పేరే శనగల కజ్జికాయలు. శ్రావణ శుక్రవార సందర్భంగా ఈ రోజు నేను మీకు శనగల కజ్జికాయలు పరిచయం చేస్తున్నాను కదా. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొస్తా. కజ్జికాయలు అంటే తెలుసు కదా, కజ్జికాయలు అలా చేసుకుంటాం. ముందు చపాతీ ముద్దని కలిపి పెట్టుకోవాలి కదా, అదే ప్రాసెస్ నేను ఇక్కడ చేస్తున్నా. 1 కప్పు మైదా పిండి, అలానే 2 స్పూన్ల బొంబాయి రవ్వ, అంటే క్రిస్పీగా వస్తుంది కదా కొంచెం కరకరలాడుతూ. సో 2 స్పూన్ల బొంబాయి రవ్వ కూడా వేసుకున్నాం. అలానే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం. ఇవన్నీ ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుని వాటర్తో కలుపుకుందాం. నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో ఆ విధంగానే కలిపేసుకుందాం. సో మధ్యాహ్నం అంతమంది టీవీల ముందు కూర్చొని చూస్తున్నారు కదా, పూజలు చక్కగా చేసేసుకున్నారా? ఇప్పుడు ఏం చేసుకున్నారు? వాయినాలు చక్కగా పసుపు కుంకుమ అందేసుకున్నారు కదా. శనగలు మిగిలే ఉంటాయి. మరి మిగిలిన శనగలతో ఏం చేస్తారు? మీరైతే సాయంత్రం పిల్లలకి చక్కగా ఫ్రై చేసి పెట్టేస్తారు. అలా కాకుండా శుక్రవారం అన్నాం కాబట్టి లక్ష్మీదేవికి కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం. దాంతో స్వీట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని నాకు ఐడియా వచ్చిందండి. వెంటనే కజ్జికాయలు అంటే అందరికీ ఇష్టం కదా, దీన్ని ఇంకా కాస్త బెటర్ గా ఇంకా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలని ఆలోచించేటప్పటికి నాకు ఈ శనగల కజ్జికాయలు గుర్తొచ్చిందండి. ఇంకా రావడమే లేట్ కదా, మీ ముందుకు తీసుకొచ్చేస్తా. అదే ప్రాసెస్ ని నేను కేర్ఫుల్ గా నేర్పించేస్తా. మీరు కూడా ఈజీ మెథడ్లో నేర్చేసుకోండి. సాయంత్రం కూడా ప్రిపేర్ చేసుకునేందుకు సిద్ధమైపోండి. ఇప్పుడైతే ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసి మైదా పిండిని చపాతీ పిండిలా కలిపి పెట్టేసుకుంటున్నా. ఇది ముందుగా కలిపేసుకుంటే బెటర్, ఎందుకంటే ఎంత బాగా నానితే మనకి కజ్జికాయలు అంత టేస్టీగా రెడీ అవుతాయి. సో కలిపేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు స్టవ్తో పని ఉందండి. స్టవ్ని ఆన్ చేసుకుందాం. కళాయి పెట్టేసాం. ఇందులో 1 స్పూన్, జస్ట్ 1/2 స్పూన్, అదే కొంచెం స్వీట్ అనేటప్పుడు నెయ్యి ఉంటే బాగుంటుంది. అది పండుగల పూట కాస్త నెయ్యి అంటే దేవుడికి కూడా చాలా ఇష్టం కదా. నెయ్యితో, అది ఆవు నెయ్యితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేని వాళ్ళు కాస్త ఏ నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం కరగనిద్దాం. ఈలోగా ఏంటి అంటే శనగలు, నానబెట్టిన శనగలు, మీరు సాయంత్రం ఉదయం అందరూ పసుపు కుంకుమ పెట్టి అందులో శనగలు ఇస్తారు కదా, ఆ శనగల్ని ఈ విధంగా స్వీట్ రూపంలో ఈరోజు మనం తయారు చేస్తున్నాం కదా. దాన్ని ముందుగా ఏం చేయాలి అంటే ఆల్రెడీ నానబెట్టుకున్న శనగల్ని ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని శనగలు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ గీ కూడా 1/2 స్పూన్ వేసాం కదా, ఇది కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఇందులో వేసి పచ్చి వాసన పోయేంత వరకు లైట్ గా ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది. సో ఇలాంటివన్నీ కూడాను కొంచెం డిఫరెంట్ గా చేసుకున్నాం అనుకోండి, ఆ పండుగ పూట కొంచెం కొత్త ఐటమ్ తిన్నామనే ఫీల్ మనకుంటుంది. అలానే ఓకే అవి ఉన్నాయి, దాంతో కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అని ఒక ఐడియా కూడా మీకు వస్తుంది. సో ఇప్పుడు ఇందులో కాస్త ఫ్రై అయింది. ఒక్కొక్కట వేసుకున్నాం అనుకోండి, ఇది కూడా దాంతో పాటు ఫ్రై అవుతుంది. సో నెక్స్ట్ ఇందులో బెల్లాన్ని. సో ఇక్కడ పండుగలు అంటే మీరు గమనించారా, బెల్లం తీసుకుంటేనే చాలా మంచిది. అది కూడా దేవుడికి కూడా బెల్లం అంటే చాలా ఇష్టం కదా, హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇప్పుడు ఇందులో చిన్నగా తురుముకున్న బెల్లాన్ని 1 కప్ వేసేద్దాం. ఇది మొత్తం కొంచెం హీట్ తగలంగానే ఈ శనగలతో పాటు బెల్లం కూడా మిక్స్ అయిపోతుంది. ఇందులో ఏ మాత్రం వాటర్ ఏం లేకుండానే కలుపుకోవాలి. ఎందుకంటే చూసారా, మనం హీట్ అవ్వగానే కాస్త లిక్విడ్ లాగా తయారైంది, ఆ విధంగా వచ్చేస్తుంది. బెల్లం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఇందులో మెల్ట్ అయిపోయింది. కొద్దిగా
యాలకుల పొడి వేసుకుందాం. ఓకే, ఇంకాస్త వేగుతూ ఉంటుంది. లైట్ గా ఇందులో కాస్త ఫ్రై అవుతుంది. ఈలోగా మనం ఈ స్టవ్ కూడా ఆన్ చేసుకుందాం. మరో బాండి పెట్టేస్తున్నా. ఎందుకు అంటే కజ్జికాయలు అన్నాం కదా, మరి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి కదా, ముందుగానే పెట్టేసుకుందాం అనుకోండి, చక్కగా హీట్ అయిపోతుంది. ఇది సిమ్ లో పెట్టుకుని ఈ విధంగా చేసుకునేటప్పుడు ఇది కాస్త అయిపోయింది. ఈ బెల్లం కూడా మనం వేసుకునే శనగల పేస్ట్ లో మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే కొంచెం డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం వేసేసుకొని ఒక్కసారి కలుపుకున్నాక ఎండింగ్ లో ఏం చేస్తారు అంటే కొబ్బరి పొడి. అంటే మనం ముందే వేసేస్తే దీని ఫ్లేవర్ మనకు తెలియదు. సో ఒక్కసారి మనం ఆపేస్తున్నాము, ఇదంతా అయిపోయింది, మిశ్రమం తయారైపోయింది అనేటప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే కజ్జికాయలంటే మనందరికీ తెలిసింది కదా, ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం మైదా పిండిని చక్కగా కలిపేసి కాసేపు నాలింది కూడా. ఇప్పుడు మనం చక్కగా ఒత్తేసుకుందాం. సో ఇంకొకసారి ఇలా కలిపేసుకుని ఇలాంటి పండుగల పూట అందరూ స్వీట్స్ రెడీ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు వాళ్ళ ఇళ్ళ నుంచి వచ్చే స్మెల్ చూసి మనం అస్సలు ఆగలేం కదా. అందుకే సాయంత్రం పూట మీరు కూడా ఇలా వెరైటీగా ఈ స్వీట్ ని తయారు చేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. అలానే దేవుడు అంటే ప్రసాదంగా ఇచ్చిన ఈ శనగల్ని కూడా మనం ఆస్వాదించినట్లు ఉంటుంది, పుణ్యం కూడా వస్తుంది. ఇప్పుడైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా, కొద్దిగా వాటర్ కూడా బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఈ కొబ్బరి అలానే శనగల పేస్ట్ ని సెంటర్ లో వేస్తున్నా. ఓకే, వేసేసి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఏదైనా ఈ విధంగా క్లోజ్ చేసేటప్పుడు కజ్జికాయలు కానివ్వండి, ఈ విధంగా చేసేవి ఏవైనా చుట్టూ వైపులా కూడా వాటర్ వేసుకుంటే మనకి క్లోజ్ చేసేటప్పుడు కూడా బయటికి రాకుండా ఉంటుందని జస్ట్ అది ఒక టిప్ లాగా. ఇలా క్లోజ్ చేసేసాం. ఇప్పుడు దీన్ని ఇలా చేత్తో ట్విస్ట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మౌల్డ్ ఉంది అనుకుంటే అవసరం లేదు, చేత్తో పని లేదు. లేదు అనుకుంటే మాత్రం మీరు ఈ విధంగా చేత్తో చూసారా, ఇలా ఒకదాని పైన ఒకటి వచ్చే విధంగా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసేసాం ఇలా అన్నమాట. సో చూసారా, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలానే వచ్చేస్తాయి. నేను అన్ని కజ్జికాయల్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం చక్కగా డీప్ ఫ్రై చేసుకుందామా. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో చూసారా, ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవడం వల్ల మన పని కూడా త్వరగా అయిపోతుంది. ఇలా నెమ్మదిగా ఒక్కొక్క కజ్జికాయని ఈ విధంగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. మైదా పిండితో వేసుకున్నాం కాబట్టి కాస్త వైట్ గానే కనిపిస్తాయి. అదే గోధుమ పిండి అనుకోండి ఇంకాస్త బ్రౌన్ కలర్ లో కనిపిస్తాయి. సో చూసారా, ఒకవైపు చక్కగా ఫ్రై అయిపోయి, మరి మీరైతే ఆలస్యం చేయకుండా ఈ కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోండి. వేగిన వాటిని నెమ్మదిగా తీసేసుకుందాం. అయిపోయింది. ఆయిల్ హీట్ గా ఉందనుకోండి, మనం వేసుకునే కజ్జికాయలు త్వరగా వేగిపోతాయి. ఈ విధంగా ఎంత బాగుందో కదా. చాలా మందికి కజ్జికాయలు రావు, భయపడిపోతారు. ముందు మెయిన్ ఎలా ఇలా లోపల ఉంటుంది, బయటకు వచ్చేస్తుంది కదా ఆయిల్ వేసేటప్పుడు అనుకుంటారు. కానీ చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి చూడండి, అవి ఫాలో అయితే మాత్రం ఎప్పటికీ భయం ఉండదు. ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు వీటి ద్వారానే. అంటే స్టఫింగ్ మార్చితే సరిపోతుంది, ఎన్నో వెరైటీస్ రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే నేను రెడీ చేసేసుకున్నాను కదా, స్టవ్ ని కూడా ఆపేస్తున్నా. పెట్టేసి ఆయిల్ కూడా మొత్తంగా వచ్చేసింది. నీట్ గా పెడదాం, ఎందుకంటే లుక్ ఎంత బాగుంటే అంత చక్కగా ఉంటుంది కదా తినేందుకు కూడా. వావ్,
ఇప్పుడు నేను మీకోసం వెంటనే టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. అలా 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 నన్ను నేను మర్చిపోతున్నాను. అంత టేస్టీగా, అంత అద్భుతంగా ఉంది అంటే నమ్మండి. మరి మీరు కూడా వెంటనే నేర్చుకునేందుకు సిద్ధమైపోండి. దీనికి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చెప్తా, నోట్ చేసుకోండి. శనగల కజ్జికాయలకు కావలసిన పదార్థాలు: నానబెట్టిన శనగల పేస్ట్, తురిమిన బెల్లం, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, మైదా, ఆయిల్, ఎండు కొబ్బరి తురుము, నెయ్యి, ఉప్మా రవ్వ, యాలకుల పొడి. తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు మైదా పిండి, 2 స్పూన్ల బొంబాయి రవ్వ, కాస్త నెయ్యి వేసి కొన్ని నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1/2 స్పూన్ నెయ్యి వేసి కరిగాక అందులో నానబెట్టిన శనగల పేస్ట్, బెల్లం, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడయ్యేలోపు బెల్లం ఉన్న కడాయిలో డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు కలుపుకున్న చపాతీ పిండితో చపాతీలో ఒత్తుకొని బెల్లం, కొబ్బరి మిశ్రమాన్ని మధ్యలో ఉంచి క్లోజ్ చేసి కజ్జికాయల్లో ఒత్తుకోవాలి. ఇలా కావలసినన్ని చేసుకున్నాక వేడైన ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా రెడీ అయిన శనగల కజ్జికాయలు రెడీ. ఈ ప్రోగ్రామ్ ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com/etv అభిరుచిలో చూడండి. అలానే ఫేస్బుక్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.facebook.com/etv అభిరుచిలో వీక్షించండి. చూసారు కదండి, ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా శనగలతో సరికొత్తగా తయారు చేసిన కజ్జికాయలు. టేస్ట్ లో అయితే అదృసండి. మరి ఇలాంటి కొత్త వెరైటీస్ ఎప్పటికీ నేను మీకు పరిచయం చేస్తూనే ఉంటా. మీరు కూడా కంపల్సరీ ఫాలో అయ్యి తప్పకుండా నేర్చుకుంటారని ఆశిస్తున్నా. మరి మరొకసారి మధురములు ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే.